రోహిత్ వేములను పొట్టన పెట్టుకున్నానని చెప్పేసి మొన్న రీసెంట్గా ఢిల్లీ వేదికగా వారు మాట్లాడడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను ఈ విషయంలో స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను సార్. విషయం ఏంటంటే బట్టి విక్రమార్క గారు మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వేముల రోహిత్ అన్నటువంటి వ్యక్తి దళితుడు కాదు. అతను ఒక వడ్డేరక సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి. రెండు, మీరు ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా అది బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఆ రోజున అది కోర్టే తీర్పు ఇచ్చింది, రోహిత్ వేముల అన్నటువంటి వ్యక్తి అతను దళితుడు కాదని. మీరు దళితులకి ఏం చేశారని నేను మిమ్మల్ని బట్టి విక్రమార్క మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా భారతీయ జనతా పార్టీ దళితులను అక్కర్ని చేసుకున్న పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. గిరిజనులను అక్కర్ని చేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు అంటే భారతదేశంలో ఉన్న అత్యుత్తమైన పదవి రాష్ట్రపతికి రామ్నాథ్ కోవింద్ గారు కావచ్చు, ముర్ము గారిని కావచ్చు, ఈరోజు రాష్ట్రపతి ఏం చేసిందంటే మా భారతీయ జనతా పార్టీకి దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ అది మీరు గుర్తించాలా. మీరేం చేశారని ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్తగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఈ రోజున ఒక దళిత సమాజానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు మీరు ఈ రోజున మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు మీరు ఏం చేశారో సభాముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు అది వచ్చేసరికి వారు దళిత బిడ్డ కాదు బడ్డర బిడ్డ అని. అంటే ఏ క్యాస్ట్ అని పక్కన పెడితే ఇక్కడ రోహిత్ వేముల దగ్గర ఏం జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ ఏమన్నా ఇప్పుడు ఏదైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు దీని మీద. రాష్ట్ర అధ్యక్షులకి నిజంగా వీరిలా చేశారా? లేదు, మీరు మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరో క్లియర్గా చెప్పినారు ఆ రోజు. ఈ బట్టి విక్రమార్క గారు అన్న మాట కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తి రామచంద్ర గారు అని చెప్పినారు. అది అవాస్తవం, పూర్తి స్థాయిలో అవాస్తవం. దీని మీద మీరు ఎంక్వైరీ కమిషన్ కూడా వేసారు. తప్పకుండా దాన్ని మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ రోజున దాన్ని ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు పాత్ర ఉందన్నారు. అది పూర్తి అవాస్తవం. మీరు వాస్తవాలు చేసుకొని మాట్లాడాలి బట్టి విక్రమార్క గారు. ఇది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి బట్టి విక్రమార్క గారు ఎన్ని పర్యటనలు చేస్తున్నారు? వారు చెప్పినట్టు అంబేద్కర్ అభయం హస్త కింద 12 లక్షల రూపాయలు అందుతున్నాయా? ఎంతమందికి అందినాయండి? ఎంతమందికి అందినాయో చెప్పాలి మీరు వాస్తవంగా. ఈ రోజున రాజీవ్ యువ వికాసం అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? అన్ని మాటల గారడీలు తప్పితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే గారడీలా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తుంది తప్పితే ఇంకేం చేయట్లేదు. పరిపాలన అనేది శూన్యం తెలంగాణ రాష్ట్రంలో. ఆ మంత్రుల సఖ్యత ఉండదు. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకి. ఏం చేశారని నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను ఓపెన్ క్వశ్చన్ చేస్తున్నా. ఈ 3 మంత్రులు ఏం చేశారు ఈ జిల్లాకి? బట్టి విక్రమార్క గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఏం చేశారని నేను క్వశ్చన్ చేస్తున్నా. సమాధానం చెప్పండి. ప్రజాక్షేత్రం ప్రజలు ఈ రోజున మీ మీద సిద్ధంగా ఉన్నారు తిరగబడికి. మీకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేటువంటి ఏదైతే మీకు ఆ దమ్ము లేక ఈ రోజు రేపు అంటుంటే ఇలా ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చెప్పింది 2 నెలల్లో 3 నెలల్లో మీరు ఎన్నికలు జరపాలని. కాబట్టి ఈరోజు మీరు ఎన్నికలు జరపడానికి సిద్ధంగా వచ్చారు. జెడ్పీటీసీలు ముందర పెడతా అంటున్నారు, ఎంపీటీసీలు తర్వాత పెడతా అంటున్నారు, స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడతా అంటున్నారు. స్పష్టమైన విధానాన్ని ఇంతవరకు మీరు ప్రకటించలే. ఇలా హైకోర్టు చివాట్లు పెడితే కానీ మీరు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేరంటే మిమ్మల్ని జనాలు ఎంత అసహించుకుంటారో ఈ రోజున మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడగని చెప్తారు. అదేంటండి నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని మన తుంగతుర్తి సభలో చెప్పారు. మరియు వాళ్ళు గతంలో సంవత్సరంలో వచ్చేసరికి వారు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు కూడా మిగతా ఉన్న 1,00,000 ఉద్యోగాలు కూడా వారు తీరుస్తా అని చెప్తున్నారు. అండ్ ఇంకా రైతులకు వచ్చేసరికి రైతు భరోసా కూడా ఇవన్నీ ఇచ్చామని చెప్పారు కదా. ఎక్కడ ఇచ్చారండి? ఇలా రైతులు సగం మంది ఖమ్మం జిల్లాలో ఉన్న కొంతమంది రైతులకు రైతు భరోసా రాలేదు. పూర్తి స్థాయిలో మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారండి? అదే వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడే వాళ్ళే కదా. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు. మరి దీని మీద స్పష్టమైన క్లారిటీ వాళ్ళే చెప్పాలి. మీకు తెలియదు కదా, మీరు ప్రెస్ మీట్లు కూడా చాలా సందర్భాల్లో చూసుంటారు, ప్రజానికం కూడా గమనిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో నేను 2 లక్షల లోపు చేసిన అంటాడు, ఈయనేమో ఇక్కడున్న మంత్రి గారేమో 2 లక్షలు కాదు 1,50,000 చేసిన అంటాడు, ఇంకో మంత్రి వచ్చేసి 1,00,000 అంటారు. అసలు వీళ్ళలో కోఆర్డినేషన్ లేదు. అసలు ఎంతమంది చేశారనేది కూడా స్పష్టమైనటువంటి విధి విధానం లేదు. 2 ఇవి చేసింది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి పొందడానికి తప్పితే వన్స్ స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత వీరి యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల దివాలా అయింది. కాబట్టి ఎటువంటి సంక్షేమ కార్యక్రమం కూడా వీళ్ళు చేయరనేది ప్రజలు నమ్ముతున్నారు.
అనేది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లో కూడా వచ్చేసరికి వీరు ముందంజలో మేమే ఉంటాం, గెలుపు మాదే, ఇక్కడ మేము అన్ని ప్రజలు మా వల్ల సస్యశ్యామలం ఉంటారని మొన్న తొంగతూరు సభలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు మాటల మాంత్రికుడు, మీకు ఆయన గురించి తెలియదు కాదు. రేవంత్ రెడ్డి గారు మాటల మాంత్రికుడు, మాటలతోటే చేస్తాడు కానీ చేతల్లో ఏం చేయలేడు ఆయన. ఎందుకంటే తుంగతుర్తి సభలో చెప్తాడు మేము గెలుస్తున్నామని. నువ్వు గెలిస్తే ఎప్పుడో పెట్టాలా. ఈరోజు 6 నెలల పాటు గ్రామ పంచాయతీలు స్పెషల్ పరిపాలనకు, అధికారుల పరిపాలనకు దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం అయింది. నువ్వు పెట్టాలి, నేను గెలుస్తా అన్నోడు ఇంతవరకు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు? ఇది నా సూటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు ఆపారు ఇప్పుడు వరకు ఎన్నికలు పెట్టకుండా? మీకు అంత ప్రజాదరణ ఉన్నట్టయితే, మీరు ప్రజల మన్నలు పొందినట్టయితే ఈ 6 నెలల కాలం ఎందుకు మీరు స్పెషల్ అధికారుల పరిపాలన పెట్టినారో దానికి మీరు చెప్పాలి. అయితే ఇప్పుడు మీరు బీజేపీ నుంచి ఉన్నారు కదా, ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి స్థానిక ఎలక్షన్స్ లో ఎట్లా ముందు వెళ్ళే ఛాన్స్ ఉంది? అసలు స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీకి ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏమైనా రెస్పెక్టివ్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? మా అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో గ్రామాన ప్రతి బూతులు కూడా భారతీయ జెండా ఎగరవేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా సగానికి సగం పైన ఏదైతే మేము పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు ఉంటే 8 స్థానాలు మేము ఎలా బీజేపీ కవిసం చేసుకుందాం, ఈరోజు రానున్న ఎన్నికల్లో సగానికి పై స్థానాలు మేము గెలవటం తథ్యం. రెండోది కూడా చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అంటే హామీలు అమలుపరచలేని విధంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మలాట్లు ఎక్కువైనాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా నరేంద్ర మోడీ గారి సర్కారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళు చెప్పడం. రెండోది కూడా ఏంటంటే ఇలా గ్రామ పంచాయతీల్లో నిధులు ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు నిధులు ఇస్తుంది. ప్రతి గ్రామాన ప్రజలకు కూడా తెలుసు. రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు బీజేపీకి 100% పట్టం కడతారు. రెండోది ఏంటంటే ఏదైతే మీరు జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మేము గెలిచినా కూడా మ్యాక్సిమం రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ గెలిచినాం. మీరు చూడాలి, రూరల్ ఏరియాస్ సుమారు అంటే ఎక్కడైతే దక్షిణ తెలంగాణ కావచ్చు అటు చాలా బలంగా ఉన్నాం. 2 ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఖమ్మం జిల్లాలో విజయకేతన ఎగరవేస్తాం. గౌరవపరమైనటువంటి స్థానంలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జెడ్పీ చైర్మన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖమ్మం జెడ్పీ చైర్మన్ ప్రజల ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులను చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఇంటికి పోయి అడగడానికి, ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ జిల్లాలో జెడ్పీ చైర్మన్ కావచ్చు, రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఆ తర్వాత జరిగేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేయర్ కూడా కైవసం చేసుకుంటాం.